నువ్వు దుఃఖపడము, నువ్వు ఏడవడము, నువ్వు లేమితో ఉండడము, ఆహారం తినకుండా రోగంతో బాధ దేవుని ఇష్టం కానే కాదు. నువ్వు అందుకే అడుగు అంటున్నాడు, విడుదల పొందమంటున్నాడు. నువ్వు అడుగు, నేను విడిపిస్తాను అన్నాడు. కాబట్టి దేవుని క్రమంలో ఉండాలి, అది మొదట. అందుకే ఈ వాగ్దానం మనకు అదే గుర్తు చేస్తుంది. ఫస్ట్ బీ ఇన్ ద డిసిప్లిన్ ఆఫ్ గాడ్, దెన్ ఎవ్రీథింగ్ విల్ బీ యాడెడ్ అంటు యూ. కష్టపడు, దేవుని ఆశ్రయించు, దేవుని వాగ్దానాలు నమ్ము, ప్రార్థన జీవితం, పవిత్రమైన జీవితం, పరిశుద్ధ జీవితం జీవిస్తే నీకు అన్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వాదానికంటే ఊహించడానికంటే ఎక్కువగా ఇస్తాడు. ఇంజన్ క్లీన్ ఉండాలి. ఏ క్లీన్ ఇంజన్ విల్ రన్ వెరీ ఫాస్ట్. ఇంజనే క్లీన్ లేదు, డుక్కు 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 అని అక్కడ ఆగుతుంది, ఇక్కడ ఆగుతుంది. శుద్ధి లేదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారు? దేవుని చూస్తారు. దేవుని చూస్తారంటే దైవ కార్యాలు వారి జీవితంలో చూస్తారు. చాలా సెన్సిటివ్గా బ్రతకాల. నేను ఒక సహోదరితో చెప్పినాను, సహోదరికి నేను ఫోన్ చేసినాను, చర్చ్ నుండి ఫోన్ చేస్తే తీస్తలేదు. ఎందుకంటే కొద్దిగా గ్రింగ్ కానీ నాకు కూడా విలువ ఉంది కదా, కొద్దిగా అయినాక తీస్తా అట్లా. నాకు వెంటనే డిజైనింగ్ వచ్చేది. ఆమెను పిలిచి చెప్పిన, నువ్వు చర్చ్ నుండి ఫోన్ వస్తే తీయకుంటే నువ్వు 5 నిమిషాలు వెనక కాల్ బ్యాక్ చేసి ఆ స్టైల్ అవసరం లేదు. యథార్థంగా ఉండు, ఫోన్ రాగానే అంతే అంత ఉండ. నేను అట్లనే చేస్తున్నా. ఎంత సేవా భారం పెట్టుకొని, కుటుంబ భారం పెట్టుకొని ఫోన్ నాకు వస్తే ఎవరైనా పాపం దిక్కులేని దరిద్రులు కష్టంలో ఉంటే వెంటనే ఆదుకుంటా. నాకు టైం లేదు కానీ వీలున్నంత వరకు ఫోన్ నేను తీసుకుంటా. ఎప్పుడు అట్లా పోజులు కొట్టలేదు, ఎప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి నేను చాలా బిజీగా ఉన్నట్టు కూడా ప్రవర్తించదు. అది నాకు తెలుసు. నేను ఇలాగ చేస్తే, నేను దేవునికి ఫోన్ చేసినప్పుడు దేవుడు కూడా స్విచ్ ఆఫ్ చేస్తాడు. నా పని ఏమవుతుంది అప్పుడు? నా పని ఏమవుతుంది? మనం ఎత్తిందే కదా పంట కోసేది. నేను పిలిస్తే కూడా అది ఎంగేజ్ టోనో లేకుంటే స్విచ్ ఆఫ్ లేకుంటే ఆఫ్ పెడితే నేనేం చేస్తా? అందుకే నేను ఆ అమ్మాయితో చెప్పిన, బిడ్డ ఇట్లా చేయకు, నువ్వు అనేక వాటి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆ ప్రార్థనకు వెంటనే నీకు జవాబు కావాలంటే సత్యసంధత ఉండాలని, నీ హృదయం శుద్ధిగా ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఆ బిడ్డ మొత్తం మారిపోయింది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అందుకు నేను మేలుగోరి, పగవాడు ఏం చేస్తాడు? ముద్దులు పెడతాడు. మేలుగోరి స్నేహితుడు ఏం చేస్తాడు? గాయం చేస్తాడు. ఆ గాయం మంచిగా అని నాకు అనిపించింది. అంటే నేను ఎవరికైనా చెప్తాను, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పార్షియాలిటీ. ఎవరు చేసినా చెప్తాను. పెద్ద వ్యక్తులకు కూడా చెప్పే అంత ధైర్యం దేవుడు నాకు ఇచ్చినట్టు. చెయ్యొద్దు, వేషధారితనం చేయొద్దని చాలా పెద్ద పెద్దోళ్ళకు కూడా చెప్పిన. నాకు దేవుడు ఇచ్చిన ధైర్యం అది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి మనము